హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే వికారాబాద్ అండి. కోర్స్ ఇక్కడ ఫుల్ వర్షం పడింది ఇంతసేపు. సో చాలా చల్లగా ఉంది, వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. మా వాడు చూడండి బయటకు చేయి పెట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మా పాపనేమో పాపం వెనకాల కూర్చొని, తనకి విండో ఉండదు, సో అందుకని వెనకాల కూర్చొని అలా ఎంజాయ్ చేస్తుంది. వికారాబాద్ వచ్చేసామండి మొత్తానికి. ఈ సర్కిల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నుండి మాత్రం వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇంకా సో మనం వికారాబాద్ వెళ్ళే ముందు మనకు రైట్ సైడ్లో చిలుకూరు అది కూడా కనిపిస్తుంది. ఇదేమో వికారాబాద్లో మనకు ఒక టెంపుల్ ఉంటుందండి, చాలా ఫేమస్, అది చాలా బాగుంటుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అది. సో మనం వికారాబాద్ ఆల్మోస్ట్ వ్యూ పాయింట్కి వచ్చేసాము. చూడండి ఆల్రెడీ ముందే వర్షం పడినట్టుంది. సో ఎంత కూల్గా మంచి గ్రీనరీతో చాలా బాగుంది వ్యూ మాత్రం. సో ఈరోజు చాలా మెంబర్స్ వచ్చారు, వీకెండ్ కదా. సో ఇక్కడ నుండి మనకు వికారాబాద్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. చూడండి పైన హిల్ స్టేషన్స్ మంచి గ్రీనరీతోని స్టెప్ బై స్టెప్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మనమే కాదండి, వీకెండ్ కాబట్టి చాలా మెంబర్స్ వచ్చినట్టున్నారు. కొంచెం ముందుకు వెళ్తే మనకు పార్కింగ్ ఉంటుంది, ఆ ప్లేస్లో చూస్తే ఆబ్వియస్గా మనకు తెలిసిపోతుంది. మొత్తానికి మనం వ్యూ పాయింట్కి వచ్చేసాము. సడన్గా మేము చూసరికి అక్కడ మంకీస్ ఉన్నాయండి. మేము చిన్న చిన్న స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము, కానీ తీసుకొని తిందామంటే మాత్రం అక్కడ చూసరికి మంకీస్ ఉన్నాయి. చూసి చాలా భయమైంది. ఇంకా మా వాళ్ళు ఫుడ్ లేకుండా స్నాక్స్ ఏం లేకుండానే నార్మల్గా అక్కడ జస్ట్ వాక్ చేసేద్దామని వెళ్ళారు. ఇక మా పిల్లలు కట్టెలు పట్టుకొని రాయలు పట్టుకొని ఆ కోతులను కొడుతూ ఉన్నారనమాట. ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మంచిగా చక్కగా పైనకి ఎక్కి అక్కడ కూర్చొని కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ కిందికి దిగడం, పైనకి ఎక్కడం అలా ఎంజాయ్ చేసినాం. కానీ ఇప్పుడు మాత్రం ఆ కోతులను చూస్తే ఫుల్ భయం వేస్తుంది, దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో చాలా దూరంలో డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు మాత్రం జస్ట్ కిందనే అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. చేతిలో కట్టెలు మాత్రం పట్టుకున్నారు మా వాళ్ళు. కట్టెలు మాత్రం వదిలిపెట్టట్లేదు, అవి ఎక్కడ వస్తాయో కొడదామని చెప్పి. సో ఇక్కడ నుండి కోటపల్లి అని కూడా ఒక ప్లేస్ ఉందంట, అక్కడ కయాకింగ్ అండ్ బోటింగ్ కూడా ఉందంట. మరి అక్కడ కూడా ఒకసారి చూద్దామా, అక్కడ ఏముంది ఏంటి, నిజంగా మనం ఎంజాయ్ చేస్తామా, ఫన్ ఉంటుందో లేదో చూద్దాం. ఓకే, మా వాడికి ఇక్కడ ఏదో దొరికిందంట, చూద్దాం ఏం దొరికిందో. కాయిన్ దొరికిందండి. ఎంత మరి, ఇది 10 రూపీస్ కాయిన్ దొరికింది. ఏం కొనుక్కుంటారంటే మాత్రం నేను బొమ్మలు కొనుక్కుంటా అని చెప్తున్నాడు. 10 రూపీస్తో బొమ్మలు కొనుక్కుంటాడంట. మనకి ఇక్కడ నుండి కోటపల్లికి వెళ్ళడానికి అక్కడ బోర్డు కూడా ఉంటుంది. సో ఆ బోర్డు చూసుకుంటూ మేము వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ వికారాబాద్ నుండి వికారాబాద్ అనంతగిరి హిల్స్ నుండి 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి కోటపల్లి అనే అది ఉంటుంది. బోటింగ్ అండ్ కయాకింగ్ రెండు ఉంటాయంటే ఇక్కడికి వచ్చేసాము, పార్కింగ్ చేసేసుకున్నాము. లక్కీ ఏంటంటే ఇక్కడ ఫుడ్ కూడా పెట్టారండి, స్వీట్ కార్న్, టీ, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్స్ అండ్ చాలా ఫిష్ అండ్ చికెన్ అలాంటివి కూడా పెట్టారు. ఇక్కడ ఒక తాత మాత్రం అంబ్రెల్లా లాగా ఒకటి రెడీ చేసిండు, చాలా బాగుంది చూడడానికి. పాపం అందులో ఫోటో దిగుతాం, మనీ ఇచ్చి కొంచెం ఫోటో దిగమని చెప్పాడు. సో మొత్తానికి బోటింగ్ దగ్గరకు వచ్చేసాము. మనకు లైఫ్ జాకెట్స్ ఇచ్చారండి, వాటర్లో పడినా కూడా సేఫ్గా ఉండడానికి జాకెట్స్ ఇచ్చారు. మా పిల్లలకి సైజ్ లేవంట, సో ఇప్పుడు తెచ్చారు. ఇంకా వాళ్ళు కూడా జాకెట్స్ వేసేసుకున్నారు. మేమే కాదండి, చాలా మెంబర్స్ వచ్చారు కిడ్స్తో. నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంది. బట్ స్టిల్ మేము మాత్రం డేర్ చేసి బోటింగ్ చేయబోతున్నాము. మావాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది. లెట్స్ గో. వావ్, స్టార్ట్ అయిపోయిందండి మా బోటింగ్. చూడండి పక్కనే కయాకింగ్ చేస్తున్నారు, చాలా మెంబర్స్ చేస్తున్నారు. వావ్, ఎంత బాగుంది కదా. కానీ కిడ్స్తో మాత్రం అది చేయలేమండి, చాలా భయం వేస్తుంది. అండ్ కిడ్స్కి అలౌ కూడా లేదు. మేము ఆల్రెడీ అడిగాము, కిడ్స్కి నాట్ అలౌడ్ అంట. 10 years ఎబో కిడ్స్కి అలౌ ఉంటుంది. అయినా అది చాలా డేంజరస్ కాబట్టి మేము జస్ట్ బోటింగ్ తీసుకున్నాము. బోటింగ్ మాత్రం చాలా ఎంజాయ్ చేసినాము. సో సైక్లింగ్ లాగా జస్ట్ తొక్కడమే, అది మూవ్ అవుతూ ఉంటుంది. సేఫ్ సైడ్ మనకు ఆ వాటర్లోనే అంటే కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఒక 4 members అలా ఉంటారు, కయాకింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. మనం ఒకవేళ లోపలికి వెళ్ళినా వేరే సైడ్ వెళ్ళినా కూడా వాళ్ళు డైరెక్షన్స్ చెప్తూ ఉంటారు. సో దీని టికెట్ వచ్చేసి 400 ఫర్ ఫ్యామిలీ అండి. మేమైతే 400 పెట్టి ఫ్యామిలీకి టికెట్ తీసుకున్నాము 4 members. సో కయాకింగ్కి అయితే 2 members ఉంటుంది కాబట్టి టికెట్ అయితే మేము అడగలేదు. బట్ కయాకింగ్ మన కిడ్స్ ఉన్నారు కాబట్టి మనం అలో చేయలేదు. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం చికెన్ కబాబ్స్, ఫిష్ తీసుకున్నాము. అక్కడ తినడానికి రెడీ అయిపోయాము. ఓకే, బాయ్.